ఊదని తమ్ముడు ఊదే వరకు బిన్ను పైకి పెట్ట. అయ్యో నా దగ్గరికి వచ్చి పడింది. బా నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా, అందుకే ఇంత లేట్గా అర్థమైంది అది స్పూన్ కాదని. నో 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 ఇదిగోండి రివీల్ చేసేస్తున్నా. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చిన్నుని స్కూల్ నుండి తీసుకొచ్చాక వాడైతే చాలా మారం చేశాడు. నన్ను బయటికి తీసుకెళ్ళలేదు, బయటికి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి ఏదైనా కొనిచ్చు అనేసి. సో వీకెండ్ కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి కుదరలేదు. మా హస్బెండ్కి అసలు లీవ్ లేదనమాట, చాలా బిజీగా ఉండడంతో. సో వాళ్ళని చూసి జాలనిపించి నేనే ఇద్దరిని తీసుకొని దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్ళాను. వాళ్ళ కోసం నేను ఏమేమి కొన్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వాటితో వీళ్ళు ఎంత అల్లరి చేశారో ఈ వ్లాగ్లో అయితే మీరే చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ బయటికి వెళ్ళి ఏమేమి తెచ్చిందో. పల్పీ ఆరెంజ్, కిండర్ క్రీమీ, మెంటోస్ అండ్ బెలూన్స్ మా ఇద్దరి కోసం తెచ్చేసింది. ఫస్ట్ అయితే మేము పల్పీ ఆరెంజ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కిండర్ క్రీమీ తింటాము. పిల్లలైతే కిండర్ జాయ్ కావాలని అడిగారు, బట్ అందులో బొమ్మలు ఉంటాయి, వాటితో అసలు ఆర్డర్ అనమాట. సో నేను అందుకని కిండర్ క్రీమీ ఒకదాని ప్రైస్తో కిండర్ క్రీమీస్ 2 వచ్చాయి, అందుకే ఇది తీసుకున్నాను. దానికన్నా ఇదే బెటర్. అసలు క్వాంటిటీ కూడా కిండర్ జాయ్లో చాలా తక్కువ, కాస్ట్ పెంచారు, క్వాంటిటీ అయితే తగ్గించారు. సో అప్పటి నుండి అయితే మేము ఇదే ఎప్పుడో కానీ మంత్లీ వన్సే కొంటాము. మంత్లీ కూడా కాదు, 2 months 3 monthsకి ఒకసారి. వాడైతే ఫస్ట్ స్కూప్ తీయడం మర్చిపోయాడు, ఓపెన్ చేశాక స్కూప్ తీసాడనమాట. పట్టుకొని తినేటమే. ఏం కావాలి నీకు? స్పూన్ కోసం వెతుకుతున్నావా? బిన్నుకి స్పూన్ కావాలంట, అందులో స్కూప్ ఉంటుందని తెలియక స్పూన్తో తినాలేమో అని స్పూన్ కోసం వెళ్ళాడు. తర్వాత ఎప్పటికో చిన్నుని చూసి అర్థమైంది వాడికి కూడా బ్యాక్ సైడ్ ఉంటుందని, ఇంకా ఓపెన్ చేసి తింటున్నాడు. బిన్ను బాగుందా? కిండర్ క్రీమీ ఎలా ఉంది? బాగుందా? ఎందుకు బాగోదు? బయట షాప్లో కదా, ఇంట్లోదైతే నచ్చదు. ఇంట్లో పెట్టిన అన్నం అయితే గంటలు గంటలు తింటారు, పోటీ పడి మరీ లేట్గా తింటారు. ఇక్కడ చూడండి, నేను చెప్పకముందే ఇద్దరు ఓపెన్ చేసుకున్నారు, ఫాస్ట్గా తినేస్తున్నారు. స్లోగా తినమని చెప్తున్నాను. 2 minutesలోనే తినేశారు. ప్యాకెట్ ఓపెన్ చేసిన టైం కూడా పట్టలేదు తినడానికి. అయిపోయిందా? వాష్ చేసుకొని వచ్చారా? వైప్ చేసుకున్నారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి మరి? ఇంకా చేస్తా. అయ్యో అలా కాదు డాడీ, అలా పెడితే అది కిందకే వెళ్ళిపోతుంది, ఇటు పెట్టు. అలా పెట్టు, ఊదాక ఇలా తిప్పి పెట్టావు అనుకో, గాలి కిందకి వెళ్తుంది, బెలూన్ పైకి వెళ్తుంది. అయ్యో అసలు మాయమైపోతుంది, నేను క్యాప్చర్ చేయలేకపోతున్నా అసలు నీ బెలూన్. తొక్కకండి, బెలూన్స్ పక్కన పెట్టేసుకోండి అవన్నీ. నీ బెలూన్స్ బెడ్ పైన పెట్టుకో బిన్ను, నీ బెలూన్స్ అన్నీ రే పక్కన పెట్టుకోమన్నా. విన్ను చిన్ను ఎక్కడ తీసుకుంటాడో అని దాచేసుకుంటున్నాడు. అన్న బెలూన్స్ అన్నకు ఉన్నాయి, నీవేం వద్దు వాడికి. రే పాకెట్ ఉందా? మరి నీకు బెలూన్ కావాలంటే ఏం చేస్తావు చిన్ను? ఇంకా ఒక్కదాంతోనేనా? మరి ప్యాకెట్ మొత్తం కొనిపించావేరా నా చేత? పగిలిపోకుండా ఆడుకోవాలి. రే ఒక్క బెలూన్ అన్న తీద్దామంటే. బిన్ను చిన్ను పోనీ దూరంగా వెళ్ళు, అక్కడైతే కనిపిస్తుంది బెలూను. అటు సైడ్ వెళ్ళా, కార్నర్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు. ఓకే ఓకే. వెరీ గుడ్. నా మీద వదిలేసావా బిన్ను?
బిన్ను నువ్వు కూడా అటు వెళ్ళు అన్న దగ్గరికి వెళ్ళిపో. కానీ ఇద్దరు సేమ్ కలర్ ఎందుకు? బిన్ను నువ్వు వేరే కలర్ తీసుకో. చిన్న ఇంక చాలు దే పైకి అని చెప్పాను కదా. వావ్, ఇప్పుడు వచ్చిందిరా. ఏ బిన్ను ఇంక అయిపోయింది, ఎక్కడికి ఎక్కుతున్నావు? బెలూన్ కోసమా? ఓకే ఓకే. ఓ బిన్ను నువ్వు కూడా ఊదు. ఊది అన్న చిన్ను చూయించు వాడికి ఎలా వదిలేయాలో. ఊదనే తమ్ముడు ఊదే వరకు. బిన్ను పైకి పెట్ట. అయ్యో నా దగ్గరికి వచ్చి పడింది. అమ్మో వద్దు, నవల కాదు. చిన్న ఇలా పట్టుకోనా, ఇలా పట్టుకో బలూన్ని. ఇలా పట్టుకొని వదిలేస్తే చాలా హైట్ వెళ్తుంది. బిన్ను ఊదాక నాకు ఇవ్వు. ఇలా ఇవ్వు, నాకు ఇచ్చేసే. రే ఊదాక ఇవ్వు అంటే అలానే అంతే, అలానే. చిన్నప్పుడు ఇన్ని బెలూన్స్ ఉండేవి కాదనమాట. ఒకటో రెండో కొనుక్కునే వాళ్ళం. అది ఊదితే ఎక్కడ పగిలిపోతుందో అనేసి ముందు దాని నిండా గాలి ఊది పైకి వదిలేసామన్నమాట. అలా ఎగిరిపోతూ ఉండేవి బెలూన్స్. అవి చూడడానికి బాగుండేవి. అలా వాళ్ళ చేత కూడా చేపిద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పటికి అర్థమైంది వాళ్ళకి. అలా అయితే బెలూన్స్తో కొంచెం సేపు ఆడుకున్నారు. బెలూన్స్ ఆడుకోవడం అయిపోతే వచ్చేయండి. ఇలాగా బిన్ను, నువ్వు బెలూన్తో ఆడడం అయిపోతే నీకు సర్ప్రైజ్. ఏంటి అని అడగరా? నో 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 నో, ఇదిగోండి రివీల్ చేసేస్తున్నా. పల్పీ ఆరెంజ్. బిన్ను ఏంటిది? నీకు తెచ్చిందే కాక మళ్ళీ చిన్నది అంట. నేను అసలు కూల్ డ్రింక్స్ కొంటానా మీకు? ఏదో లేని కొంచెం తీసుకొస్తే అందరు తాగుతున్నారని. వెదర్ బాగా హాట్గా ఉంది కదా, నేను కోకోనట్ వాటర్ తీసుకొద్దామని వెళ్ళాను. బట్ అది అన్ఫార్చునేట్గా లేవన్నమాట. అందుకే ఇది తీసుకొచ్చాను. ఇదైతే కొంచెం బెటర్ కదా అనేసి. ఓపెన్ చేయనా? ఈ 2 గ్లాసుల్లో మీకు, ఈ బాటిల్లో నాకు. ఓకేనా? అన్నకు ఒక గ్లాసు, నీకు ఒక గ్లాసు. నాకు మిగిలితే నాకు షేక్ చేయాలి. పల్పి కదా. చిన్న నువ్వు కనిపించట్లేదు వీడియోలో. రే ఇటు జరుగురా. బెలూన్ దిగి నోట్లో. షేక్ చేయాలి. పల్ప్ అంతా మిక్స్ అవ్వాలి కదా, పై వరకు వచ్చేసింది. రే షేక్ చేశానని థమ్స్ అప్ స్ప్రైట్ కొన్నప్పుడు షేక్ చేయకండి. ఒకసారి అలానే నేను మర్చిపోయి మాజా బాటిల్ షేక్ చేసి వెంటనే స్ప్రైట్ బాటిల్ కూడా తెలియకుండా అదేంటి షేక్ చేసి ఓపెన్ చేసా. ఇల్లు మొత్తం, వంటగది మొత్తం మా అత్తయ్య షాక్ అనమాట. రే ఇందులో ఎంతో లేదురా. ఇది మీకు. నాకేదో ఒక కుక్కడు మిగిలింది అంతే. నేను వంటద్దురే అంటే ఆగండి. నో 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 నో, ఇక్కడ పెట్టండి. ఇది నాది కదా. రెడీ? 1 2 3. పెద్ద కూలింగ్ కూడా లేదు. కూలింగ్ తాగించాలన్నా భయమే, వీళ్ళతో తినిపించాలన్నా భయమే. అప్పుడే స్లోగానే తాగండిలే.
రే స్లోరా, ఇంట్లో తినమంటే మాత్రం తినరు. నాది లాస్ట్ కదా, పల్ప్ అంతా నాకే వచ్చింది. ఫస్ట్ తాగితే ఇది ఒక బెనిఫిట్, అందుకని వాడు ముందు తాగాడు. అదేంటి నాన్న తాగలే. మా బిన్ను నా కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? నేను ఎలాగో వద్దంటానని తెలిసి వాడు ఇస్తున్నాడు అంతే. అయిపోయిందా? నాకు అన్నయ్య మొత్తం తాగేసాడు కదా నాది. బాగుందా? బాగుంది కానీ రోజు అడగొద్దు నన్ను, ఓకేనా? అడిగితే ఇంకెప్పుడు కొనిపెట్టను. నేను కొనిపించినప్పుడే తాగాలి, ఓకేనా? అప్పుడే ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్ వద్దా, ఇంకా బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది అనమాట. చాలా మంది లైక్ చేయట్లేదు, అందుకని వీడియో అనేది స్టాప్ అయిపోతుంది కొన్ని వ్యూస్ తోనే. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే. రే బిన్ను, నీకు కావాలద్దా జ్యూస్? మరి వెళ్ళు.